నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. ఈరోజు డైరెక్ట్గా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు అబ్రహాము వలె నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకుంటావా? నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. కయ్యూను తన అర్పణను తీసుకొని వచ్చినాడు, హేబేలు కూడా తన అర్పణను తీసుకొని వచ్చినాడు. కానీ హేబేలు అర్పణను యేసయ్య నచ్చినాడు, కానీ కయ్యూను అర్పణను దేవుడు రిజెక్ట్ చేసినాడు. ఈరోజు క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగి ముందుకు సాగుతున్నావు. నీ అర్పణ యేసయ్య అంగీకరిస్తున్నాడా బిడ్డ? కయ్యూను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి. కయ్యూను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి. అర్పించు వాటి కంటే అర్పించు మనిషి ముఖ్యం, అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. నచ్చాలి మొదట నీవే, కావాలి మొదట నీవే. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో. థ్యాంక్ యూ లార్డ్. చేయి పైకెత్తయ్యా. నేను ఈరోజు దాకా నా ఆధ్యాత్మిక జీవితంలో గర్వపడ్డా, నాకు అన్నీ తెలుసని, కానీ ఈరోజు డైరెక్ట్గా నాతో మాట్లాడుతున్నావు. థ్యాంక్ యూ యేసయ్యా అని నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుంటావా? దేవునికి మహిమ కలుగును గాక.